ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎంతో ఘనచరిత్ర కలిగిన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. అసలు ఈ ఉత్సవాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఓ చిన్నారి దైవంగా మారి ఎందుకు పూజలు అందుకుంటోంది? ఒకే అమ్మవారికి రెండు గుడులు ఎందుకున్నాయి? విజయనగరం పైడితల్లమ్మ చరిత్రపై మా ప్రతినిధి సతీష్ గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు పైడితల్లి అమ్మవారికి రెండు ఆలయాలున్నాయి. వీటిలో అత్యంత ప్రాముఖ్యమైంది చదురుగుడి. దీన్ని అమ్మవారి మెట్టినిల్లుగా పిలుస్తారు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన సిరిమానోత్సవం ఈ గుడి నుంచే ప్రారంభమవుతుంది. విజయదశమి తర్వాత వచ్చే తొలి మంగళవారం నాడు ఈ ఉత్సవం జరపడం శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పైడితల్లి అమ్మవారిని ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా భావిస్తూ ఉంటారు. ఒక్క విజయనగరం జిల్లా నుండే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఇక్కడ ఉత్సవానికి ప్రతి ఒక్క అంశానికి ఒక చరిత్ర ఉంది, ప్రతి ఒక్క ఘట్టానికి వెనక ఒక కథే ఉందని చెప్పవచ్చు. అందుకే అనేక దశాబ్దాలుగా 2 శతాబ్దాలకు పైగా ఉన్నటువంటి చారిత్రక వైభవం ఈ సిరిమానోత్సవంకి ఉంటుంది. సిరిమానోత్సవం ప్రస్తుతం మనం ఉన్నది చదురుగుడి అంటారు. చదురుగుడిలో ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది. ఇది అమ్మవారు మెట్టినింటిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భావిస్తారు. అమ్మవారు ఇదే విజయనగరంలో ఒకటి వనంగుడి పుట్టినీళ్ళుగా ఈ చదురుగుడిని మెట్టింటిగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు ప్రారంభమైనప్పుడు మొదటి రోజు, ఈరోజు ఉత్సవాల్లో అత్యంత కీలకమైనటువంటి సిరిమానోత్సవం ఈ గుడి దగ్గర నుండే ప్రారంభమవుతుంది. సిరిమానికి సంబంధించి సుమారుగా 50 నుండి 60 అడుగులు ఉన్నటువంటి ఒక సిరిమాను పైన అమ్మవారికి సంబంధించినటువంటి పూజారి ఎవరైతే ఉంటారో పూజారిని ఆశీనులు చేసిన తర్వాత ఇదే ఆ చదురుగుడి దగ్గర నుండి, ఇక్కడ గుడి దగ్గర నుండి కోట వరకు కూడా 3 సార్లు ఆ సిరిమానోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. భారతదేశంలో కానీ ఇతర తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక సిరిమాను ఉత్సవం అన్నది జరుగుతున్నటువంటి దాఖలాలు లేదు. ఇది ఈరోజు చరిత్ర కాదు, అనేక దశాబ్దాలుగా విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం ఉత్తరాంధ్ర ఇలవేల్పోయినటువంటి పైడితల్లి అమ్మవారికి సంబంధించినటువంటి సిరిమానోత్సవం జరుగుతూనే ఉంటుంది. అమ్మవారి సిరిమానోత్సవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇప్పుడున్నటువంటి గుడికి సంబంధించి, అదేవిధంగా రావి వేప చెట్టుల సంయుక్త కలయికతో కూడినటువంటి ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర పూజలు అందుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్న అమ్మవారు విగ్రహానికి సంబంధించి ఘటాలు అన్నవి ఇక్కడ ఈ ఉత్సవంలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎవరైతే మొక్కున్నటువంటి ప్రజలందరూ కూడా అనేక ప్రాంతాల నుండి ఘటాలు తీసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా సిరిమానోత్సవం ప్రతి మంగళవారం జరుగుతుంది. ఎప్పుడైతే విజయదశమి తర్వాత వచ్చేటువంటి తొలి మంగళవారం నాడు సిరిమానోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే అమ్మవారి భక్తురాలుగా లీనమైపోయిన తర్వాత ఏదైతే ఆత్మార్పణ చేసుకున్నటువంటి పైడితల్లమ్మ విగ్రహం ఏదైతే పెద్ద చెరువులో దొరికినటువంటి రోజు విజయదశమి వెళ్ళిన తర్వాత మంగళవారం నాడు లభించింది. అందుకోసమే దానికి చిహ్నంగానే అమ్మవారి ఆవిర్భావంగా భావిస్తూ ఉంటారు. అప్పటి నుండి కూడా ఆ విగ్రహం లభించినప్పటి నుండి కూడా అమ్మవారి ఉత్సవం జరుగుతుంది. సిరిమానోత్సవంలో సిరిమాన్తో పాటు అనేక ప్రత్యేకతలు ఉంటాయి. ఒకవైపు పులి వేషాలు, సాంస్కృతిక రాజధానిగా ఇప్పటికే విజయనగరాన్ని విరాజిల్లుతూ ఉంటుంది. అనేక కళలు, సంస్కృతికి నిదర్శనంగా అనేక సంప్రదాయాలకు నిదర్శనం ఉంటుంది. ఒక సంప్రదాయం ఈ ఉత్సవంలో అడుగడుగున సంప్రదాయం ఒట్టుపడుతుంది, అడుగడుగున సంస్కృతిని గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్క ఘట్టంలో వెనక కూడా ఒక చరిత్ర ఉంటుంది. అందుకే ఈ ఉత్సవానికి, సిరిమానోత్సవానికి అత్యంత పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు ఒకేసారి సిరిమాను తిరిగేటువంటి సందర్భంలో రోడ్లపైకి వస్తారు. రోడ్లపైకి వచ్చినటువంటి భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా ఉన్నటువంటి పూజారి అంత ఎత్తున్నటువంటి సిరిమాను నుండి ఆశీర్వదించేటప్పుడు కింద నుండి అరటిపళ్ళు విసిరి అమ్మవారికి నైవేద్యంగా భావిస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు కూడా ఈ విజయనగరాన్ని అత్యంత సురక్షితంగా అమ్మవారు కాపాడుతారు. సునామీలు వచ్చినప్పటికీ కూడా, హుద్హుద్ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా విజయనగరం చెక్కు చెదరలేదంటే అది అమ్మవారి ఆశీర్వాదం అన్నది ఇక్కడ భక్తుల నమ్మకం. పైడితల్లి అమ్మవారి చరిత్రలో ఇదే అత్యంత కీలకమైన ఘట్టం. తన అన్న విజయరామరాజు వీరమరణం పొందిన తర్వాత విజయనగరం నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు. కనకదుర్గమ్మ భక్తురాలైన పైడితల్లమ్మ పతివాడ కుటుంబీకులకు కలలో కనిపించి ఆ చెరువులో తాను విగ్రహం రూపంలో ఉన్నట్లుగా చెప్పడం ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడు మనం ఉన్నది సరిగ్గా పెద్ద చెరువు. ఇది విజయనగరం నడిబొడ్డున ఉండేటువంటి ఆ పెద్ద చెరువు దగ్గర మనం ఈ పెద్ద చెరువుకి పైడితల్లమ్మ ఉత్సవానికి ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పైడితల్లమ్మ పుట్టింది ఈ చెరువులోనే. ఎందుకంటే అదే అనేక దశాబ్దాల కిందట, చాలా కాలం కిందట
అత్యంత చిన్న వయసులోనే ఎవరైతే పైడిమాంబ అంటే విజయనగరం సంస్థానాధీశుల ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు. ఆడపడుచు అయినటువంటి పైడిమాంబ తను దుర్గాదేవి ఆరాధించేటువంటి దుర్గాదేవి భక్తురాలు. బాల్యం నుండి కూడా అమ్మవారి భక్తురాలుగా ఉండేది. అలాంటి చిన్న వయసులోనే ఆత్మార్పణ చేసుకున్నటువంటి పైడిమాంబ తర్వాత కొద్ది రోజులకి ఎవరైతే అప్పుడున్నటువంటి తన అన్న అయినటువంటి ఆ విజయరామరాజుకి అత్యంత ఆప్తుడైనటువంటి పతివాడ అప్పలనాయుడికి కలలోకి వెళ్ళి తాను విగ్రహ రూపంలో ఈ పెద్ద చెరువులో ఉన్నాను, తనని వెలికి తీసి ఆ గుడి నిర్మించండి చెప్పి అమ్మవారు కలలోకి వచ్చి చెప్పినట్టుగా ఇక్కడున్నటువంటి ప్రజలు కానీ ఆ భక్తులు కానీ అదేవిధంగా ఇక్కడ చరిత్ర తెలిసిన వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ విధంగానే ఆ పెద్ద చెరువు పశ్చిమ భాగాన పైడితల్లి అమ్మవారి విగ్రహం లభించింది. ఎప్పుడైతే కళలోకి వచ్చినటువంటి ఆ పతివాడ అప్పలనాయుడి కళలోకి వచ్చినటువంటి అమ్మవారు చెప్పిన విషయాన్ని ఆ విజయరామరాజు దృష్టికి తీసుకెళ్ళాం. చుట్టుపక్కల ఏవైతే విజయనగర ప్రజల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత పతివాడ అప్పలనాయుడు జాలర్ల సహకారంతో ఈ పెద్ద చెరువు అంతా కూడా విగ్రహం కోసం గాలిచ్చారు. సో అలా గాలించినప్పుడు ఈ పెద్ద చెరువు పశ్చిమ భాగాన పైడితల్లి అమ్మవారి విగ్రహం లభించింది. ఆ రోజు నుండి అందుకనే ఇక్కడ ఈ పెద్ద చెరువులో విగ్రహం లభించినందువల్ల ఇక్కడే దీనికి సంబంధించినటువంటి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఆ గుడినే వనం గుడిగా చెప్తారు. సో చాలా ప్రత్యేకత, ఇంత హిస్టరీ ఉంది కాబట్టే ఈ చారిత్రాత్మకమైనటువంటి సిరిమానోత్సవానికి అనేక దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నా సరే ప్రతి ఏటా కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. ముఖ్యంగా ఇక్కడ ఈ విగ్రహాన్ని ఇక్కడ వెలికి తీసినటువంటి జాలర్లకి ఈ ఉత్సవంలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఎందుకంటే సిరిమానోత్సవం నిర్వహించేటప్పుడు సిరిమానికి ముందు జాలర్లు ఉంటారు. జాలర్లు ఒక వాహనంలోనే అదేవిధంగా జాలర్లు మొత్తం ఆ అమ్మవారిని ముందుకు నడిపించేటువంటి వాళ్ళు జాలర్లే. సో దానికి గుర్తుగా ఎందుకంటే అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసింది జాలర్లు కనుక జాలర్లు తీసుకోవాలి. అదేవిధంగా అమ్మవారు కల్లోకి వచ్చింది పతివాడ అప్పలనాయుడికి కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఆ రోజు నుండి ఈ రోజు వరకు తరతరాలుగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే అమ్మవారికి ప్రధాన పూజారులుగా ఉంటారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పూజారినే ప్రతి ఏటా కూడా సిరిమానోత్సవం నాడు సిరిమాను పైన అధిష్టింపజేసి అమ్మవారి ప్రతిరూపంగా భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తారు. అంత పెద్ద ఎత్తున వేలాది మంది లక్షలాది మంది భక్తులకి ఆశీర్వదించేటువంటి ఆ సిరిమానోత్సవం 3 రౌండ్లు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఇందులో సిరిమానోత్సవానికి సంబంధించి ఆ ఉత్సవంలో అంజలి రథం కూడా ఉంటుంది. అంజలి రథంకి ఒక ప్రత్యేకత ఉంది. అందులో 5 పురుషులు స్త్రీల వేషంలో ఉంటారు. వాళ్ళు నారతో చేసినటువంటి ఆ చీరని ధరించి ఉంటారు. వెండి ఆభరణాలను కూడా ధరిస్తారు. అమ్మవారికి పరిచారకులుగా వారిని భావిస్తారు. వాళ్ళంతా కూడా భక్తులకి అక్షింతలు చల్లి ఆశీర్వాదం అందిస్తారు. సో ఇలాంటి అనేక విశేషాలతో పైడిమాంబ సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. పైడితల్లి అమ్మవారి పుట్టినిల్లుగా భావించే వనంగుడి ఎంతో పూజలు అందుకుంటోంది. 2 శతాబ్దాల తరబడి ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పైడితల్లి అమ్మవారు తన అన్న విజయరామరాజును యుద్ధానికి వెళ్ళొద్దని ప్రాధేయపడడం, ఆ తర్వాత ఆయన మరణించడంతో ఎలా ఆత్మార్పణ చేసుకున్నారో ఈ గుడిలో కళ్లకు కట్టినట్లుగా పలు చిత్రాల రూపంలో భద్రపరిచారు. వనంగుడి ఇదే పైడితల్లి అమ్మవారి పుట్టినిల్లుగా భక్తులందరూ భావిస్తారు. ఇప్పుడు మనం ఉన్నది విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి వనంగుడి. ఆ రోజు మనం చెప్పినటువంటి పురాతనమైనటువంటి చరిత్రలో ఎక్కడైతే పెద్ద చెరువుకి పశ్చిమ భాగాన అమ్మవారు తన విగ్రహం దొరుకుతుందని పతివాడ అప్పలనాయుడు కల్లోకి వచ్చి చెప్పిందో ఆ లభించినటువంటి విగ్రహాన్ని ఇక్కడ గుడిగా ఏర్పాటు చేశారు. ఆ రోజు నుండి ఇక్కడ అమ్మవారి వనంగుడిలో పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని అందుకనే ఆ వనంగుడిని అమ్మవారి పుట్టినిల్లుగా అంటారు. ఉత్సవాలు నిర్వహించేటువంటి ఆ చదురుగుడి ఏవైతే సిరిమానోత్సవం నిర్వహించే చదురుగుడిని అమ్మవారి మెట్రిలుగా భావిస్తూ ఉంటారు. ఈ 2 గుడుల్లో కూడా ఏవైతే ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి సిరిమానోత్సవంలో 2 గుడుల్లో కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు వచ్చి కూడా ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు. అనేక చారిత్రకమైన ఘట్టాలు. ఎందుకంటే ఈ విగ్రహాన్ని ఒక ఆడబిడ్డ ఏదైతే విజయనగరం సంస్థానానికి సంబంధించినటువంటి ఆడబిడ్డ తను అమ్మవారిలో కలిసిపోయానని చెప్పడం, ఆ తర్వాత ఏదైతే ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తన విగ్రహ రూపంలో
కనిపిస్తానని చెప్పి ఆ తర్వాత విగ్రహ రూపంలో నిజంగానే కనిపించి సాక్షాత్కరించింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అలాంటి అనేక విశేషతలు, ఎందుకంటే మన సిరిమానోత్సవం నిర్వహించేటువంటి సిరిమానోత్సవానికి సంబంధించి సిరిమాను కూడా పూజారికి ముందుగా అమ్మవారు వచ్చి కళ్ళలోకి వచ్చి ఏ దిక్కును దొరుకుతుందో ఆ సిరిమాను చెప్పిన తర్వాత ఆ చెట్టునే తీసుకొచ్చి సిరిమానుగా తయారు చేస్తారు. అందుకని ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా అంత పెద్ద ఎత్తున ఇంత వేలాది మంది లక్షలాది మంది భక్తులు వచ్చినా సరే సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించగలుగుతున్నారు. అది ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదంగానే అందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా పైడిమాంబ ఆత్మార్పణ చేసుకున్న దానికి కారణం ఏంటన్నది, తన అన్నని యుద్ధానికి వెళ్ళొద్దని నివారించినప్పుడు కూడా ఆయన వెళ్ళి మరణం పాలైన నేపథ్యంలో ఆత్మార్పణ చేసుకున్నది పైడితల్లి అమ్మవారు. అప్పటి నుండి కూడా ఆ తర్వాత కాలంలో కొద్ది రోజుల తర్వాత ఆత్మార్పణ చేసిన తర్వాత పైడితవాడ అప్పలనాయుడు కలలో కనబడి పశ్చిమ దిక్కున గల పెద్ద చెరువులో తన విగ్రహాన్ని వెలికితీసి ప్రతిష్ఠించి పూజ పునస్కారాలు చేయమని అమ్మవారు చెప్పినాడు. సో పతివాడ అప్పలనాయుడు ఆ రోజు అమ్మవారు వచ్చి కళ్ళలోకి వచ్చి చేసిన తర్వాత జరిగినటువంటి, అంటే విజయదశమి సందర్భంగా విజయదశమి తర్వాత మంగళవారంలో జరిగినటువంటి ఘటన. అప్పుడే ఆ తర్వాత ఇదిగో మనం చూడొచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి శిలా రూపంలో ఏదైతే పతివాడ అప్పలనాయుడు కళ్ళలోకి వచ్చి చెప్పిన తర్వాత శిలారూపంలో వేస్తవారికి పెద్ద చెరువులో దొరికినటువంటి పైడితల్లి అమ్మవారికి సంబంధించిన రూపం. సో ఆ రోజు నుండి ఎప్పుడైతే ఈ విగ్రహం ఇలా ఈ విధంగా ఈ రూపంలో దొరికిందో పైడితల్లి అమ్మవారికి సంబంధించినటువంటి అప్పటి నుండి కూడా ఈ వనంగుడిలో పూజలు అందుకుంటున్న పరిస్థితి. సో ఈ విధంగా ఈ పెద్ద చెరువు పశ్చిమాన, అందుకనే ఇక్కడ వనంగుడిని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి కూడా పైడితల్లి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు అందుకుంటా ఉన్నారు. సో 1757 నుండి ఈరోజు 2022, అంటే ఎన్ని దాదాపుగా 200 ఏళ్ళకు పైగా ఉన్నటువంటి ఆ చరిత్ర, 250 సంవత్సరాలకు పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి అమ్మవారు పైడితల్లి అమ్మవారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా విజయనగర ప్రజల ఆరాధ్య దైవంగా, ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా పైడిమాంబ పూజలు అందుకుంటుంది. సిరిమానోత్సవానికి లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నదన్న పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేసి విజయనగర చరిత్రలోనే ఒక మైలురాయి లాంటి పైడితల్లి అమ్మ సిరిమానోత్సవం సర్వం సన్నద్ధమైంది. ఈ మంగళవారం నాడు అమ్మవారికి సంబంధించినటువంటి సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. వీడియో శ్రీశ్వర్తో సతీష్, సాక్షి టీవీ, విజయనగరం. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అమ్మవారి చరిత్ర వెనుక ఆమె ఆత్మార్పణలో త్యాగం కనిపిస్తోంది. విగ్రహ రూపంలో భక్తులను కరుణించడంలో దైవత్వం మూర్తిభవిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తారు. ఎంతో ఘనంగా జరిగే సిరిమానోత్సవ సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.